హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అమ్మమ్మ కాలం నాటి ఉలవలతో హెల్దీ అయిన లంచ్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా హెల్దీ అన్నమాట. పాత రోజుల్లో అయితే ఇవి చాలా ఎక్కువగా తినేవాళ్ళు. ఇప్పుడైతే అస్సలు ఎవ్వరు తినట్లేదు. చాలా మంచిదన్నమాట. ఇందులో మనం 2 టైప్స్ రెసిపీస్ చేసుకోవచ్చండి. చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఉలవల్లో అనేక ఆరోగ్య లక్షణాలున్నాయి. ముఖ్యంగా ఇందులో రిచ్ ఐరన్ మరియు విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి. వీటిని మనం తరచూ తినడం వల్ల మన మోకాల నొప్పులు మరియు నడుము నొప్పికి చాలా మంచిదన్నమాట. దీన్ని మనం వీక్‌లో 2 టైమ్స్ తింటేనే చాలు. చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ చివర్లో ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఈ ఉలవలతో మంచి లంచ్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఉలవలను నైటే నానబెట్టి దీన్ని మార్నింగ్‌కు ఇలా నేను ఉడకబెట్టుకున్నానండి. ఇలా మంచి వాటర్‌ని యాడ్ చేసి ఇలా ఉడకబెట్టుకున్నాను. కుక్కర్‌లో అయితే జస్ట్ 2 విజిల్స్ చాలండి. ఎందుకంటే మనం నైటే నానబెట్టాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. చూడండి, ఎక్కువగా స్మాష్ కాకుండా అలాగని గట్టిగా కాకుండా ఇలా మీడియంగా మనం ఉడికించుకోవాలండి. కుక్కర్‌లో అయితే జస్ట్ 2 విజిల్స్ చాలండి. ఇలా మనం సపరేట్ చేసుకోవాలి వాటర్ అనేది. ఇలా వాటర్‌ను పడేయకుండా ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్‌ని సపరేట్ చేసి మరియు ఉలవలను సపరేట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాసులు మరియు కొద్దిగా శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా యాడ్ చేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచిది, హెల్దీ కూడా. ఇలా యాడ్ చేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. తరువాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఉలవలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఇలా స్పూన్‌తో బాగా ఒకసారి మిక్స్ చేసేయండి. జస్ట్ 1 మినిట్ ఫ్రై అయితే చాలు. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఉలవల ఫ్రై తయారైందండి. చాలా హెల్దీ అన్నమాట ఇలా మనం చేసుకొని తినడం. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాసులు, కొద్దిగా కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి, ఇందులో బాగా దంచుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఇలా పొట్టుతో సహా దంచుకోండి, చాలా బాగుంటుంది. ఇలా అంతా యాడ్ చేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. తరువాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేయండి. తరువాత ఇందులో కొద్దిగా జీలకర్ర, మిరియాలు పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను చిన్న స్పూన్‌తో. ఇలా యాడ్ చేసి జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసుకోండి. తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉలవల వాటర్‌ను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్‌ను మనం పడేయకుండా ఇలా మనం తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. రైస్‌కు మంచి రసంలాగా ఉంటుంది. ఇలా అంతా యాడ్ చేసి టేస్ట్‌కు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోండి. ఇలా ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల మనకు తొందరగా జీర్ణమవుతుంది. చాలా మంచిది. ఇలా అంతా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేయండి. ఇందులో ఇంకొకటి యాడ్ చేయాలి. ఇలా కొద్దిసేపు వేడైన తర్వాత రసంకు చింతపండు లేకపోతే ఇలా కొద్దిగా చింతపండును ఇలా వాటర్‌లో నానబెట్టి ఇలా చింతపండును బాగా మిక్స్ చేసి ఇలా వాటర్‌ను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి పొంగు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. జస్ట్ 5 మినిట్స్ వరకు. తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది వాసన ఇలా యాడ్ చేసుకోవడం వల్ల. ఇలా అంతా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఇలా ఉలవలతో హెల్తీ అయిన లంచ్ తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా రైస్‌కి చాలా బాగుంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.